ప్రైజ్ ది లార్డ్. ప్రభువుతో ప్రతిదినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడిచ్చినటువంటి ఈ మంచి దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము మనల్ని బలపరుస్తున్నటువంటి పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనకు చాలా సులభంగా అర్థమైపోతుంది కదా. ఆయనను ప్రేమించు వారిని ఆయన కూడా ప్రేమిస్తాడని ఇక్కడ రాయబడి ఉన్నది. నన్ను జాగ్రత్తగా వెతికితే నన్ను కనుగొంటారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అనగా ఆయన చెప్పినటువంటి మార్గములో నడుస్తారు, ఆయన నీతి మార్గాలలో నడుస్తారు, న్యాయమైన మార్గాలలో నడుస్తారు, పరిశుద్ధతను కాపాడుకుంటారు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తారు, ఆయనకు అయాసకరమైన పరిస్థితులు ఏది కూడా వారిలో ఉండకుండా ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉంటారు దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు. మరి అందుకనే దేవుడు వారికి ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. ఏంటో తెలుసా? అదే అధ్యాయంలో 21వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును అంటున్నాడు, వారి నిధులను నింపుదును అంటున్నాడు. చూసారా? అనగా దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయి, మేలు కలగడానికి సమకూడి జరుగుతున్నాయని రోమా 8:28లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆయన ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా ఉంటావు, ఆయన మాటకు లోబడే వ్యక్తిగా ఉంటావు, ఆయన చెప్పినటువంటి సంగతులకు సంపూర్ణ విధేయత కలిగి బ్రతుకుతావు. ఏది కూడా ఆయనకు వ్యతిరేకంగా నువ్వు ఒక చిన్న పని చేయటానికి కూడా ఇష్టపడవు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే దేవుడు అంటున్నాడు, తనను ప్రేమించు వారికి, ఆయన దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. నిజంగా చూడండి, అనగా దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారు కేవలము దేవుని ఇష్టాలని నెరవేరుస్తూ వస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో దేవునికే ప్రథమ స్థానం ఇస్తూ ఉంటారు. నేను చేసే పని దేవునికి ఇష్టమైనదా? నేను తినే ఆహార పదార్థాలు దేవునికి అనుకూలమైనవేనా అంటే ప్రతికూలమైనది అని కాదు, కానీ నేను దేవుని కంటే ఎక్కువగా తిండి మీద ధ్యాస పెట్టానా, లేదా నాకు ఇష్టమైనటువంటివి తింటూ మరి ఈ విధంగా అనగా నిద్రమత్తుతో తిండి పెరిగిందంటే తిండి వలన మత్తులు కాక అని రాయబడింది కదా. అంటే తిండి అధికంగా కొంతమంది చూసారా తింటూనే ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇష్టమైనవి కనబడితే చాలు, ఇంకా ఎంత తింటున్నాము అనేది ఏం ఆలోచన చేసుకోరనమాట. అలాగా తింటూనే ఉంటారు. దానివల్ల ఎంత నష్టం కదా. ఆరోగ్యం పాడవుతుంది, నిద్రమత్తు వచ్చేస్తుంది, నీ ప్రార్థనా జీవితానికి భంగం కలుగుతుంది. ఎంత తినాలో అంత తినాలి, ఎప్పుడు తినాలో అంత తినాలి. తిండి పదార్థాల్లో కూడా, ఆహార పదార్థాలు తీసుకునే సందర్భంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉంటారు వారు, దేవుణ్ణి ప్రేమించేవారు. ఎందుకనగా అన్ని విషయాలలో దేవుని సంతోష పెట్టడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికై వారే కొన్ని నియమాలు పెట్టుకుంటూ ఉంటారు. శరీరాన్ని పౌలు అన్నాడు కదా, నేను అందరికీ చెప్పి నేను ఎక్కడ మరి వాళ్ళకి చెప్పి నేనెక్కడ మరి తప్పిపోతానేమో అని ఉపవాసములతో జాగరణములతో తను దేవుని సన్నిధిలో గడుపుతున్నాడంట. తన శరీరాన్ని నలుగొట్టుకుంటున్నాడంట. చూసారా? కాబట్టి తిండి విషయంలో నాలుక కట్టి పెట్టుకోవడం అని అంటే నలుగొట్టుకోవడమే. శ్రమలకు అనగా మన శరీరంలో ఏదైనా ఒక బాధ బలహీనత కలిగినప్పుడు ఓర్చుకుంటూ దేవునిలో స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడము, ఇవన్నీ కూడా నలుగొట్టుకోవడమే ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని కొరకు ఒక నింద, ఒక ప్రయాస, ఒక బాధ, ఏదైనా నువ్వు కష్టాన్ని అనుభవిస్తున్నావు అంటే అది నలుగొట్టుకోవడం నీకై నువ్వు దేవుని కొరకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని ఆస్తికర్తలుగా చేస్తున్నాడంట. అంత మాత్రమే కాదు, వారి యొక్క ధన నిధులను నింపుతాడంట. చూసారా? అనగా దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము కొలత లేనిది ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజంగా దాన్ని ఎవరు కూడా కొలవలేరు. ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదము గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఏంటి ఐశ్వర్యం అసలు చెప్పాలంటే? క్రీస్తు బిడ్డలమని పిలిపించుకునే ఐశ్వర్యం కంటే ఇంకేముంది చెప్పండి? ఆయన పిల్లలమని పిలువబడేటటువంటి ఆ ధన్యత, ఆ గొప్ప భాగ్యము తప్ప ఇంకా అసలు ఈ లోకంలో అంతకంటే శ్రేష్టమైనది ఏమున్నది ప్రేమైన దేవుని బిడ్డ?
నిజంగా చూడండి, దేవుని ప్రేమించు వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడట. అలాగనే వారి నిధులను నింపుతాడంట. అందుకని వారికి మేలు కలుగుటకై సమస్తమును మరి సమకూడి జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే ఒకవేళ నీకు ఏదైనా నష్టమైనా లేదా ఏదైనా ఒకటి ఇబ్బంది జరిగినా కూడా అది నీకు మేలు కొరకే అని చెప్తూ ఉండాలి. ఏదైనా నీ జీవితంలో నీకు అనుమతించబడింది అని అంటే నా ప్రభువారు ఇది నాకు మేలు కొరకే అనుమతించారు అనేటటువంటి సిద్ధ మనస్సుతో నువ్వు ఉండాలి, స్వీకరించాలి వాటిని. ఎందుకు చేశాడబ్బా, ఇంత ప్రార్థన చేస్తున్నా నాకెందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి ఆ యొక్క వివాదాలు హృదయములో పుట్టవు ప్రియమైన దేవుని బిడ్డలారు. ఎందుకంటే వారు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. అందుకనే దేవుని మీద గురి ఉంచుతారు. నిజంగా అలాంటి వాళ్ళు ఎంతో ధన్యులు కదా. దేవుడు అంటున్నాడు, యెహోవా యందు మరి నమ్మిక ఇంచు జనులు ధన్యులు అంట. ఆయనను ప్రేమించు వారు ఈ విధంగా దీవించబడతారు. మరి దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, అందులో సందేహమే లేదు కదా. కుల మత వర్గ విభేదము లేకుండా, ధనిక పేద లేకుండా, అందవిహీనం లేకుండా, మరి గొప్పవారు ధనవంతులు మరి పేదవారు అనే తారతమ్యమే లేదు కదా. ప్రభువారు అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నారు. ఆయనలో ఏ పక్షపాతము లేదు ప్రేమైన దేవుని బిడ్డ. అందుకనే అందరికీ ధారాళంగా చూడండి, సూర్యుడిని, వెలుతురిని, గాలిని అన్నిటినీ ధారాళంగా ప్రతి మానవుడికి అందజేస్తున్నాడు కదా. నేను కొంతమంది వర్గానికే నేను వీళ్ళకి ఇస్తాను, వీళ్ళకి ఇవ్వను అని దేవుడు అంటున్నాడా? అలా కాదు కదా. ఆయన ప్రేమ అపరిమితమైనది, కొలత లేనిది ప్రియమైన దేవుని బిడ్డ. అందరికీ ధారాళంగా ఆయన ప్రేమ విస్తారముగా కృప నింపబడుతూ వస్తున్నది, ప్రతి బిడ్డకు అందుబాటులో ఉంది. అయితే నువ్వు గ్రహించుకున్నట్లయితే, నువ్వు తెలుసుకున్నట్లయితే నిజంగా ఆయనను ప్రేమించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో ఈ లోకం మీద నీకు వ్యామోహం తగ్గిపోతుంది. తిండి మీద, మరి ఈ లోకంలో ఏదైతే ఆకర్షణగా ఉన్నదో, ఏదైతే రంగులుగా నిన్ను దారి తప్పిస్తూ ఉన్నదో, ఆకర్షణలో పడేసి దేవునికి దూరం చేస్తున్నదో, వాటన్నిటిని ప్రక్కకు నెట్టివేయగలుగుతావు. ఎందుకో తెలుసా? అత్యంత శ్రేష్టమైనది నీకు క్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. కాబట్టి మనసంతా కూడా ఆయన మీద గురి నిలుపుతావు. అందుకని ఆయన అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? గొప్ప ఆస్తికర్తలుగా చేస్తున్నాడంట. వారి నిధులను నింపుతున్నాడంట. చూసారా? దేవుడు కావాలి. ముఖ్యంగా మనకు దేవుడు ఉంటే అదే పెద్ద ఆస్తి కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తాం, దేవుని ఇష్టపూర్వకంగా ఆయన నీతి న్యాయ మార్గాలు వెంబడిస్తాము. ఆయన నడవమన్న మార్గాల్లో మనం నడుస్తాం. పూర్ణ విధేయత కలిగి మన పూర్ణ మనస్సుతో, ఆత్మతో ఆయనను సేవిస్తూ ముందుకు సాగిపోదాం. అలాంటి కృప దీవెన సమృద్ధిగా దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడమైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చినటువంటి లేఖన భాగము కొరకై స్తోత్రాలు. నా ప్రభువా, మీరు అద్భుతముగా నాయన ప్రతి మానవులను కూడా మీరు ప్రేమిస్తున్నారయ్యా. అయితే నీ ప్రేమను గుర్తించలేని వారు అనేకులు ఉన్నారు దేవా. అయ్యా, నీ ప్రేమను నిర్లక్ష్యపరుచుకునేవారు ఉన్నారు తండ్రి. నిజముగా తండ్రి అయ్యా, మీరు యోహాను 3:16 నైనా లోకమును ఎంతో ప్రేమిస్తున్నారని మీరు సెలవిచ్చారు. అయితే ఆ ప్రేమకు వారు నిర్లక్ష్యపరుస్తూ దూరం చేసుకుంటూ ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నిన్ను ప్రేమించేవారిగా, నా తండ్రి నిన్ను ఘనపరిచేవారిగా వారిని వారి నేత్రములు తెరమని ప్రార్థిస్తున్నాం. నిన్ను గుర్తుపట్టే కృప వారికి దయచేయమని అడుగుతున్నాం. అలాగనే నిన్ను ప్రేమించే బిడ్డలు మరింతగా నీళ్ళు లోతుగా నాటబడుతూ దినదినము తండ్రి అనేకులకు నీ ప్రేమను తెలియజేసే బిడ్డలుగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ప్రార్థనలో ఏ బిడ్డ అయితే ఏకీభవిస్తున్నదో నా తండ్రి, వారి స్థితిగతులు ఎలాగున్నాయో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు. వారి హృదయాలలో నీ సత్యము సమాధానము విస్తరింపచేయండి దేవా. అయ్యా, నిన్ను ప్రేమించే కృపను వారికి దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.